ఈ బామ్మగారిని చూశారు కదా, వయసులో చాలా పెద్ద ఆవిడ. అయితే ఈవిడ మన ఏపీ గుంటూరు దగ్గర ఒక విలేజ్, వీళ్ళ సొంత ఊరు. అయితే 20 సంవత్సరాల కిందట వీళ్ళ కొడుకు అమెరికాకి తీసుకువెళ్ళిపోయాడంట. మరి తల్లిదండ్రులు ఎలాగో కొడుకు దగ్గరే ఉండాలి కాబట్టి ఇక సరైన కొడుకు రమ్మంటే కొడుకు కూడా ఈవిడ కూడా వెళ్ళిపోయింది. అయితే కొడుకు వాళ్ళకి వచ్చినట్టే ఈవిడకి కూడా గ్రీన్ కార్డు వచ్చింది. మరి 20 సంవత్సరాలు ఉంటుందని అంటే మరి గ్రీన్ కార్డు ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. అలా ఇన్ని రోజులు ఉంది. ఇప్పుడు ఆవిడకి ఏమనిపించింది అని అంటే, నాకు ఈ అమెరికా నచ్చలేదు, నేను ఎక్కడ పుట్టానో అక్కడే నేను చనిపోవాలి, నా సొంత ఊరికి వెళ్ళిపోతానని చెప్పేసి మొన్న కొన్ని రోజుల కిందట ఇండియాకి వచ్చేసిందంట. అయితే గుంటూరులో విలేజ్లో ఉంటుంది, కానీ ఇక్కడ పౌరసత్వం ఆవిడకి లేదు. ఇండియా పౌరసత్వం లేక ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా సరే మళ్ళీ ఏవో ఒకటి ఇబ్బందులు వస్తాయని ఇప్పుడు ఆవిడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుందంట. నేను 20 సంవత్సరాల కిందట నా కొడుకు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపోయాను, అక్కడ గ్రీన్ కార్డు వచ్చింది, నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను ఉండలేకపోతున్నాను, ఇక్కడ నాకు ఆడపిల్లలు ఉన్నారు, నా బిడ్డల దగ్గర నేను ఉండాలనుకుంటున్నాను, నాకు ఇండియా పౌరసత్వం ఇప్పించండి అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని అక్కడ ప్రతిజ్ఞ కూడా చేసిందంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అనేసుకుంటారు, ఏ కొడుకు అంత చక్కగా చూస్తున్నాడు, 20 సంవత్సరాల పాటు అమెరికాలో ఉంది కదా, ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఉంటే అయిపోతుంది కదా, ఈవిడ వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇండియాకి వచ్చి చేసే పని ఏముందని ఇలా మనలో చాలా మందికి డౌట్లు కూడా వస్తాయి. ఇక్కడ ఒక్క విషయం గమనించుకోండి, ఆవిడ వయసులో పెద్ద ఆవిడకి ఇంకా పిల్లలు ఉన్నారు. ఆవిడ ఏమని ఆలోచించిందనంటే, నేను చనిపోతే కనుక నాకెవరో చుట్టూ 4 మనుషులు ఉండరు, నేను నా కూతుళ్ళని నా మనవల్ని కూడా చివరి రోజుల్లో నాకు చూసుకోవాలని ఉంది, ఇక్కడ అమెరికాలో ఎంత ఉన్నా సరే ఇంకా అంతేనని ఆవిడ మనసుకు అనిపించి నా సొంత ఊరికి వెళ్ళిపోతానని పట్టుబట్టి ఇక్కడికి వచ్చేసింది. అంటే పెద్దవాళ్ళ మనస్తత్వం చూసారా ఎలా ఉంటుందో. ఎంత బాగా చూసినా సరే సొంత ఇంటిని సొంత ఊరిని వదులుకొని పిల్లల దగ్గర ఉండమంటే మాత్రం అస్సలు ఉండరు. చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున వృద్ధాశ్రమాల్లో ఉన్నారని అంటే దానికి కారణం ఏంటి? మనం వృద్ధాశ్రమాలు పెట్టిన వాళ్ళని మనం నిందిస్తున్నాం, కానీ ఈ పెద్దవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైందా? నాన్న మా ఇంటికి రా, మేము చూస్తాం, అమ్మ మా ఇంటికి రా, ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్తావని మనం వాళ్ళని ఎంత ప్రేమగా పిలిచినా సరే వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండరు, ఇష్టపడరు. వాళ్ళు ఇంకా పిల్లలు ఎంత బాగా చూసినా సరే కొంతమందికి నచ్చదు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ సొంత ఊరు, చుట్టూ ఉండే సొంత మనుషులు, రోజు పలకరించే వాళ్ళు, ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఆ ఇంటిని వాళ్ళు వదలడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ బామ్మగారు వయసులో పెద్ద ఆవిడ, మరి నాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇంకొన్ని రోజులు ఉంటే అయిపోను కదా అని అంటే ఇంకా ఆవిడకి ఇష్టం లేదు, ఇంకా నా సొంత ఊరికి వెళ్ళిపోవాలి, నా కూతుళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, గమ్మున నాకు ఏదన్నా అయ్యిందని అంటే ఇక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఏంటో ఆవిడ రకరకాలుగా ఆలోచించింది, ఇంకా మళ్ళీ ఇండియాకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఆవిడకి మరి ఇండియాలో మరి మన కలెక్టర్ గారు మరి పౌరసత్వం ఇస్తారా, మరి ఏం చేస్తారు, ఏ రకంగా ఇస్తారనేది కూడా అందరూ వేచి చూడాలి. ఎందుకంటే అమెరికా వెళ్ళాలని అంటే పాస్పోర్టు, వీసాలు ఇలాంటివి ఉంటాయి. మరి మన ఇండియాలో ఉండాలని అంటే మళ్ళీ ఆవిడకి గుర్తింపు కార్డు ఏ రకంగా ఇస్తారో కూడా మరి ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించుకోండి, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అమెరికాలకు పంపించారు కదా, ఒరే నువ్వు బాగా చదువుకో, డబ్బులు బాగా సంపాదించాను అనగానే ఆ వాళ్ళ పిల్లలు వెళ్ళారు, వీళ్ళ పిల్లలు వెళ్ళారు అని చెప్పేసి ఇంటికి 2 ముగ్గురేసి కలిపి అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలేమో అక్కడ గ్రీన్ కార్డులు సంపాదించేసుకుని అక్కడ సెట్ అయిపోయారు. మరి ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కొంతమంది తల్లిదండ్రులు, అయ్యో మా పిల్లల్ని అనవసరంగా పంపించామే, ఇక్కడే ఉండి ఏదో పని చేసుకుని ఉంటే మా కళ్ళ ముందే ఉండేవారు కదా, మాకు ఇంత అన్నం పెట్టేవారు కదా అని బాధపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు రాలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అమెరికాకు పంపించేటప్పుడు మాత్రం ఏదో గొప్పగా సంబరంగా పిల్లల్ని అమెరికాలకు పంపిస్తున్నారు, కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా, లేవలేని స్థితి వచ్చినా పిల్లల కళ్ళ ముందు లేరనుకోండి, ఈ తల్లిదండ్రులు దిక్కులేని చావు చచ్చిపోయే పరిస్థితి. అందుకే అలాంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అలా అని మరి పిల్లల భవిష్యత్తు చూడొద్దా, పిల్లలు వెళ్ళొద్దా అని అంటే ఇంకా మనకు అవ్వ కావాలి బువ్వ కావాలని అంటే రెండూ దొరకవు కదా. ఇంకా అన్నిటికీ ఇష్టమయ్యే విదేశాలకు వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ తల్లి 20 సంవత్సరాలుగా కొడుకు దగ్గర ఉంది, 20 సంవత్సరాలు చక్కగా కొడుకు చూసుకున్నాడు, అయినా సరే ఆవిడ ఉండలేకపోయింది, తిరిగి వచ్చేసింది. చాలామంది మనలో ఉన్న పెద్దవాళ్ళు కూడా అంతే, పిల్లలు అమెరికాలో ఉన్న వాళ్ళు రమ్మంటారు, వెళ్తారు, ఒక 3 నెలలో 6 నెలల్లో ఉంటారు. బాబోయ్ ఈ వాతావరణం మాకు పడదు, అసలు మాట్లాడే వాళ్ళు లేరు, బయట చూస్తే రోడ్డు మీద మనుషులే కనబడరు, గుమ్మల్లో కాసేపు అరుగు మీద కూర్చొని మాట్లాడదామని అంటే ఎవరూ కనబడరని ఇలా విసుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సొంత ఇల్లు, సొంత ఊరు, ఆ చుట్టూ ఉన్న వాతావరణం, పలకరించే వాళ్ళు, వీటిని అన్నిటినీ వదులుకొని నువ్వు అమెరికాకి రా, లేదంటే ఆ దేశానికి రా, ఈ దేశానికి రా అని అంటే మన తల్లిదండ్రులు అస్సలు వెళ్ళరు. అందుకే తల్లిదండ్రులు ఏమంటారని అంటే, బాబు మేము వృద్ధాశ్రమంలో అన్నం ఉంటాం, మీరు డబ్బులు కట్టండి, అక్కడ చుట్టూ 4 మనుషులు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాకు అంతగా ఏమన్నా అయినప్పుడు అప్పుడే మీరు వద్దురుగానిలేని ఎంతోమంది లగ్జరీ హోటల్లో ఉన్నట్టు చక్కగా వేలల్లో డబ్బులు కట్టి ఆశ్రమాల్లో ఉంటున్నారు. మరి వాళ్ళందరూ డబ్బు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అని అంటే ఏమీ కాదు, డబ్బులు ఉన్నవాళ్లే, పిల్లలు ఉన్నవాళ్లే. అయినా సరే పిల్లలు విదేశాల్లో ఉండడం వల్ల వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ప్రశాంతమైన జీవితం గడపాలి.
ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ చుట్టూ నలుగురు మనుషులతో మాట్లాడుకుంటూ సరదాగా జీవితం గడపాలని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఎక్కడో విదేశానికి వెళ్ళి అక్కడ చనిపోవాలని అంటే ఎవరు మనసు ఒప్పుకుంటుంది చెప్పండి? కొంతమంది పెద్దవాళ్ళ మనస్తత్వాలు ఈ రకంగా ఉంటాయి. పిల్లల్ని రోజున అమెరికా పంపిస్తున్నాం కానీ రేపొద్దున తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. మిగిలిన పిల్లలు ఎవరన్నా ఉండి వాళ్ళు ఎవరన్నా చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రుని చూడాలని అనుకున్నప్పుడు అమెరికా నుండి వాళ్ళే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ తల్లిదండ్రులు తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకోవాలని అంటే అది కొంచెం కష్టమనే చెప్పాలి. ముందు ఈ పెద్దవాళ్ళు రారనమాట. అక్కడ వాతావరణం మాకు పడదు, ఆ ఫుడ్, ఆ ఫ్రిడ్జ్లో వస్తువులు అవన్నీ మాకు పడవని చెప్పేసి వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. అదన్నమాట విషయం. ఏంటంటే పిల్లల్ని ఎవరినన్నా అమెరికాకు పంపించారని అంటే కొన్ని రోజులు చదువుకోవాలి, చక్కగా మంచి ఉద్యోగాలు చేయాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ ఇండియాకి వచ్చేయాలి. అలా వెళ్ళాలి తప్ప మొత్తానికి మేము అక్కడ వెళ్ళిపోయి అక్కడే సెట్ అయిపోతాం, ఆ లైఫ్ చాలా బాగుంటుంది అని ఇండియాని పట్టుకొని అవమానించడం, ఇండియాని పట్టుకొని తిట్టడం, ఇలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు వేరే దేశం వెళ్ళి బాగుపడుతున్నారని అంటే సంతోషమే, కానీ ఇక్కడ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు ఉండరు, చిన్న వయసులోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అన్నదమ్ములు, అక్క చెల్లెలతోటి వాళ్ళతోటి ఏమీ ఇబ్బంది ఉండదు. శుభ్రంగా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కాలం చేసేంతవరకు కూడా కొన్ని రోజులు ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. కానీ తప్పదు, భరించాలి. ఇప్పుడు ఈ తల్లికి కూతుళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూతుళ్ళ దగ్గరే ఉంటానని అన్నట్టు నా బిడ్డలను చూడాలని ఉంది, నా మనవలు చూడాలని, నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడే చనిపోతానని ఈవిడ వెనక్కి తిరిగి వచ్చింది. మరి అందరి తల్లిదండ్రులకి ఇలాగే ఉంటుందా అని అంటే కొంతమందికి చూసే పిల్లలు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు వెళ్ళి వృద్ధాశ్రమాల్లో ఉంటారు. అది పరిస్థితి అనమాట. ఇంకొంతమంది తల్లిదండ్రులు అయితే నా సొంత ఇంటిని అమ్మొద్దు, నేను చనిపోయేంత వరకు ఆ ఇల్లు అలాగే ఉండాలి, నేను అక్కడే చనిపోవాలి, నేను కష్టపడి కట్టుకున్నానని ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే పిల్లలు కూడా అంటారు, మా అమ్మ మా నాన్న పోయేంత వరకు మేము అలాగే ఉంచుతాం ఆయన ఆస్తులు, ఆ ఇంటిని వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు అందుకని వాళ్ళు చనిపోయేంత వరకు ఆ ఇల్లు అలాగే ఉంటుందని ఇలా పిల్లలు సెంటిమెంట్గా ఉంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతోటి తల్లిదండ్రులు చూడలేకపోతుంటే అమెరికాలో ఉన్న కొడుకులు కూడా పాపం ఈ తల్లిదండ్రులను తీసుకువెళ్ళి దగ్గర పెట్టుకోలేక అలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు బాగా సంపాదించి వాళ్ళకి ఆస్తులు కనుక ఉన్నాయనుకోండి, చక్కగా పెద్దవాళ్ళు వెళ్ళి అలాంటి చోట కూడా ఉంటున్నారు. కాబట్టి ఒక్కోసారి అనిపిస్తుంది వృద్ధాశ్రమాలు ఉండడం కూడా చాలా మంచిదేలే. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండలేకపోతే చక్కగా ప్రశాంతంగా వచ్చి ఇలాంటి ఆశ్రమాల్లో ఉంటారు, చుట్టూ వాళ్ళ తోటి వాళ్ళు ఉంటారు, ఒకరికొకరు జతగా మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారని ఇలా మనసుకి కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ డబ్బు ఉందా డబ్బు లేదా అని అన్న సమస్య కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కల్లే ఏంటంటే మా సొంత ఇల్లు, మా సొంత ఊరు, వాళ్ళు ఎక్కడ కూడా గుమ్మం కదలరు. పిల్లలు మేము ఎంత బాగా చూసుకుంటాం, రండి మా ఇంటికి వచ్చి ఉండండి అని అన్నా సరే ఈ పెద్దవాళ్ళు రారనమాట. అది పరిస్థితి. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి సమస్యలు తప్పవు. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని విదేశాలకు పంపించేటప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయని ఒక్కసారి బాగా ఆలోచించండి. ఈ రోజు ఈవిడికి జరిగింది, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది విదేశాల్లో పిల్లల దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమీ చేయలేక అలాగే ఇంకా ఓపిక పట్టి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా ఆలోచించుకోండి. పిల్లల్ని విదేశాలకి సంతోషంగా పంపిస్తున్నాం కానీ రేపొద్దున వాళ్ళ మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకండి. వాళ్ళు రావాలి, మనల్ని చూడాలని అంటే ఉద్యోగాలు మానుకుని దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు రాలేరు కదా. వాళ్ళు ఎప్పుడన్నా రమ్మంటే మనమే వెళ్ళేలాగా ఉండాలి తప్ప వాళ్ళు వచ్చి మనల్ని చూడడం అంటే అస్సలు జరిగే పని కాదు. పిల్లల్ని విదేశాలకు పంపించొద్దు, వాళ్ళ భవిష్యత్తు పాడు చేయమని ఎవరు చెప్పరు. కానీ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటాం. కానీ ఎప్పటికీ వాళ్ళు మనతోనే ఉండాలని అంటే ఇప్పటి కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లలు మనతో ఉండాలని అంటే అస్సలు కుదరని పని. ఈ పెద్దవాడిని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉండే ఉంటారు కదా. పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు, పాపం వాళ్ళు డబ్బులు పంపిస్తారు, ఇక్కడేమో కళ్ళ ముందు పిల్లలు లేరని ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళి మాకు అన్నీ ఉన్నా సరే మేము వృద్ధాశ్రమాల్లో ఉండే గతి అయిందని ఇలా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేం. ఇప్పుడు రెండు కావాలని అంటే కుదరదు కదా, ఏదో ఒకటి వదులుకోవాలి. అదే ఇప్పుడున్న పరిస్థితి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు చక్కగా వెళ్ళండి, సంపాదించుకోండి, మళ్ళీ తిరిగి చక్కగా ఇండియాకి రండి, తల్లిదండ్రులతో పాటు ఉండండి. అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళని కూడా సంతోషపెట్టినట్టు అవుతుంది.